హలో అన్న. చెప్పన్న. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాను నేను. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారు వచ్చిన కాంచి మాకు రైస్ భరోసా పడుతుంది, మాకు పిల్లలకి అమ్మఒడి పడుతుంది, ఇంట్లోనే చెయ్యూత వస్తుంది, పెన్షన్ ఇస్తుండ్రు, చాలా బాగా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి చాలా ఉత్సాహంగా ఉంది. మళ్ళీ రేపు మాకు కావాలంటే ఇదే గవర్నమెంట్ రావాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి తోడు దొంగలయ్యి ఏదో చేద్దారని చూస్తున్నారు. కానీ 100% కంపల్సరీగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం మాకు కంపల్సరీగా. భారతదేశం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కంపల్సరీగా. 175 సీట్లకి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారే మాకు విజయం సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మీ ఊళ్ళో సచివాలయం కట్టారా? కట్టారు. సచివాలయం కట్టడం వల్ల ఎటువంటి పనులు జరుగుతాయి? ఎక్కడికి కూడా మండల ఆఫీస్కి వెళ్ళి ఇబ్బందులు పడేవాళ్ళమి. అలాంటిది ఇలా నేరుగా ఇలా ఇంటి వెళ్ళి ఇలా తలుపు తట్టితే చాలు ఆఫీసులు మాకు ఈ పని కావాలంటే ఇమీడియట్గా చేసి పెడుతుండ్రు. మాకు ఏ ఇబ్బంది ఏమీ లేదు. అన్నాలంటే డబ్బులు ఖర్చు పెట్టిన ₹1 ఖర్చు పెట్టి పని కూడా లేదు. చాలా ఇదిగా చాలా సంతోషంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని మాకు చాలా నచ్చింది. రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా జరిగానే అలా చేయాలంటే ఎవరు చేయలేరు. మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుంది రేపు. జగన్ గారిని ఎవరు ఏం చేయలేరు. ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎవడు తోడైనా జరిగిన ఎవడు ఏమి చేయలేడు. మళ్ళీ జగన్ గారే చెయ్యమ్మ. మాకు మళ్ళీ అన్ని పథకాలు కూడా జగన్ గారే మాకు అందిస్తాడు. ఈ పథకాలు చాలా నచ్చాయి మాకు. ప్రతి వాళ్ళకి కూడా, పేదవాళ్ళకి ఏంటి, రైతులకి ఏంటి, ప్రతి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఇదే మళ్ళీ మాకు జగన్ గారు కావాలా. మరి అలాగే మీ ఇంట్లో డ్వాక్రా రుణమాఫీలు అయినాయా? మాకు డ్వాక్రా రుణమాఫీ అయింది, అమ్మఒడి వస్తుంది, పెన్షన్ వస్తున్నాయి, తర్వాత చెయ్యూత వస్తుంది, రైతు భరోసా 13,500 సంవత్సరానికి వస్తున్నాయి. మాకు దేనికి కరువు. మా ఇంటికి రేషన్ కూడా తిన్నగా తెచ్చి తలుపు తట్టి ఇస్తారు కేకేసి. ఇంకేం కావాలి మాకు ఇంకంతకంటానా? ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చూశారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను చూస్తున్నారు. రెండాట్లు ఏది బాగుంది? మాకు వాలంటీర్ వ్యవస్థే బాగుంది. జన్మభూమి కమిటీలు అంటే ఏమన్నా కాగితం కావాలంటే ఈ రేషన్ కార్డుకి కాగితం పట్టుకెళ్తే సరైన ఏమన్నారు దాన్ని పక్కన పడిచి డబ్బాలో పడిచారు. ఇవాళ అలా కాదు, ఇమీడియట్గా పని ఇవాళ ఇప్పుడు కానీ ఇస్తే కాగితం రేపు తెల్లారికి మళ్ళీ నీ కార్డు వచ్చింది రావయ్యా, నీకు రేషన్ వచ్చింది తీసుకోవయ్యా అన్న పరపాలిది. మాకు అలాగే జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. మళ్ళీ మాకు ఇదే గవర్నమెంట్ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి మాకు. అలాంటి ఎన్ని ఎలాగున్నా జరిగే కానీ ఇన్నా చాలా ఇబ్బందులు పడేవాళ్ళమే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోని. ఆయన కాదు మాకు ఏమీ కూడా మాకు ఏం అందేది కాదు. ఇవాళ చాలా బాగా జరుగుతుంది. ఇంకెంతకంటే మాకు ఏం కావాలా? మాకు జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వాలా. సెలవు తీసుకుంటున్నాను. సరే.